మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో కూడి వచ్చిన నా ప్రియులందరికీ ఆహ్వానం పలుకుతున్నానండి. మనం కలుసుకోవడం సంతోషంగా ఉంది. అప్పుడే 9 రోజులు అయిపోయి 9 days 10వ తారీఖు వచ్చాం. 10, 11, 25 సోమవారం ఈరోజు. నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. మంచి మాట అండి. పాత నిబంధన అంతా అడుగుతారు, పాత నిబంధన ఎందుకండి, ఇంకా న్యూ టెస్ట్మెంట్ వచ్చింది కదా, యేసుక్రీస్తు వారు వచ్చారు, న్యూ టెస్ట్మెంట్ వచ్చాం కదా, ఇంకా మళ్ళీ ఆ నిబంధనని పెట్టుకుని అలాడుతున్నారని చెప్పి అంటారు కొంతమంది. అలా కాదు, దానికి సమాధానం ఒకే సెంటెన్స్ చెప్తున్నాడు. 1 కొరింథీ 10, 11 ఇలా మాట్లాడుతుంది. ఏమంటాడంటే, ఈ సంగతులు అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా కలిపి రాశాడు ఒక సెంటెన్స్లో. ఈ సంగతులు అంటే ఏ సంగతులు? అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, దావీదు, ఇంకా భక్తులంతా కూడా రకరకాల భక్తులు అందరూ కలిపి రాసేస్తున్నాడు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, దావీదు, మోషే, యోసేపు, ఇంకా భక్తులు తన రాహేలు, లేయా ఆడపిల్లలు కూడా తీసుకుంటాడు. అందరూ కలిపి రాసేసాడు. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడును. యుగాంతం మనం వచ్చాం కాబట్టి ఎందుకయ్యా అది చనిపోయి స్టోరీస్ లాగా అనుకోండి, ఇక అయిపోయింది. కానీ ఎందుకు రాసావంటే దృష్టాంతం, ఎగ్జాంపులరీగా వాళ్ళు చేసిన తప్పులు మనం చేయకూడదు. వాళ్ళు తప్పు చేస్తే పనిష్మెంట్ ఎలా వచ్చింది, మంచి చేస్తే ఎలా మేలు పొందారు, అలా దీవించబడ్డారు, అవన్నీ కూడా రాసుకొచ్చాను కదా అని చెప్పి అంటున్నాడు. ఇది అద్భుతమైన లేఖనం అండి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి ఎగ్జాంపుల్స్గా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలిపితే వ్రాయబడును. కాబట్టి ఎగ్జాంపుల్ తీసుకున్నాను అనుకోండి, నెక్స్ట్ వచనం మాట్లాడుతాను. తను నిలుచున్నానని తలంచుకునేవాడు పడకుండానట్టు జాగ్రత్తగా చూసుకుని వాళ్ళను అంటాడు. అద్భుతమైన లేఖనం 10, 12. అయితే ఈ యొక్క మరి ఈ లేఖనాలు ఎగ్జాంపుల్ చెప్తాను. యోసేపు ఉన్నాడు అనుకోండి, యోసేపు కథ చెప్తున్నాడు. యోసేపు ఎన్నవాడండి? 11వ వాడు. ఒకటంటే నాకు ఇచ్చిన తలంపు చెప్తాను. ఒకటంటే యాకోబు సంతానం. అందులో ఎంతమంది పిల్లలు? 12 మంది పిల్లలు ఉన్నారు. 10 మంది వ్యతిరేకంగా ఉన్నారు. ఎవరికండి? యోసేపుకి వ్యతిరేకంగా ఉన్నారు. 11వ వాడు యోసేపు. 10 మంది అన్నలు కుట్ర చేసి అసూయపడి ఆయన్ని చంపాలనుకున్నారు. అమ్మేశారు, చివరికి గూతులో పడేశారు, అమ్మేశారు. ఐగుప్తుకి వెళ్ళి అక్కడికి వెళ్ళి నానా సేవలు అనిపించి ప్రైమిస్ట్ అయిపోయాడు. అక్కడ అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఇతను వయసు పడిన గమనిస్తే 110 సంవత్సరాలు బతికాడు యోసేపు గారు. 10 into 11 అంటే 10 అంటే ఇతను 10 మంది వ్యతిరేకంగా ఉంచారు. 11వ వాడు మాత్రం ఈజ్ ఇన్ స్పిరిట్. యోసేపు పరిశుద్ధాత్మ నింపబడ్డాడు. 10 మంది ముందు ఉన్న 10 మంది అన్నలు పరిశుద్ధాత్మ నింపబడలేదు. వాళ్ళు లోకంలో కలిసిపోయిన వాళ్ళు ఫ్లష్లో ఉన్నారు. 11వ వాడు స్పిరిట్లో ఉన్నాడు కాబట్టి ఈ ఆత్మకి శరీరాన్ని పడదు కాబట్టి 10 into 11 అని చెప్పాడు. 10, 11 ఎంత అండి? 110 సంవత్సరాలు బతికాడు. ఇక్కడే యోసేపు క్యారెక్టర్ మనకు కనపడుతుంది. ఇక్కడ నేర్చుకోవచ్చు. ఒక తండ్రి పిల్లలు 12వ వాడు ఇంకప్పుడు పుట్టలేదు, బెన్యామీను పుట్టలేదండి. కాబట్టి చక్కటి లేఖనాలు అందులో ఒక క్యారెక్టర్ చూపిస్తున్నాడు. ఇప్పుడు ఇతను అంటాడు, తను నిలుచున్నానని తలంచుకునేవాడు పడకున్నట్టు జాగ్రత్త. ఎవరు కనపడుతుంది ఈ క్యారెక్టర్లో? యోసేపు కనపడతాడు. పడకుండా జాగ్రత్త పడ్డాడు ఆయన. ఎందుకని? 10 మంది అన్నలో గిట్టలేదు. కానీ తన తర్వాత ఎవరు పుట్టారు? మళ్ళీ బెన్యామీను పుట్టాడు. మొత్తం 12 మంది పిల్లలు కనపడుతున్నారు. ఇక్కడ మీరు నేర్చుకోవచ్చు. 12 మంది పిల్లలు కనపడుతున్నారు. అయితే 17 ఏళ్ల వయసులో అమ్మేశారు. సుమారు 10 ఏళ్ల పాటు పోతిఫర్ ఇంట్లో ఉంటుంటాడు. పాపం అన్ని నమ్మకంగా పనిచేస్తున్నాడు. బానిసగా అమ్మబడ్డాడు. ఆయన కొనుక్కున్నారు. కొనుక్కుంటే ఏమన్నా చంపొచ్చు, కొట్టుకోవచ్చు, ఏమి అడగటానికి లేదు. అక్కడ కేసు కూడా కాదనమాట. అటువంటి నేరారోపణ చేసింది, నాతో పాపం చేయమని చెప్పి నన్ను ఇబ్బంది పెట్టాడు, నన్ను రేపు చేయబడని చెప్పి చేస్తే విచారణ చేయకుండానే అతన్ని జైల్లో పడేసాడు పోతిఫర్. కానీ అయినప్పటికీ దేవుడు అతన్ని కాపాడుతూ అందుకనే అంటాడు యాకోబు పత్రికలో 1:12 ఏం మాట్లాడుతుందంటే, శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవకిరీటం పొందును. కాబట్టి సక్సెస్ అయ్యాడు. కాబట్టి జీవకిరీటం యోసేపుకి తగునండి, గమనించాలి. అలాగే క్యారెక్టర్ కీపప్ చేసుకోవాలి. ఇది అలాగే ఎవరి సంగతి రాశాడు? ఇసాకు మరి రెబెకా సంగతి రాశాడు. అది కానీ 24:16 రాశాడు. ఇక్కడ 17 పేజీలు ఉంటుంది. అక్కడ ఏమంటాడంటే 24:16 రెబెకా గురించి సాక్ష్యం. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడు నామెను కూడలేదు అని ఉండదు. ఎంత మంచి మాటలు చూడండి. 16 ఏళ్ళప్పుడు మంచి వయసులో బాగుంటారు పిల్లలు. 16 నుంచి 24 దాకా పెళ్లి చేసుకుంటారు. 16 years 24 years 8 ఏళ్ల పాటు పెళ్లి జరుగుతూ ఉంటాయి. మంచి కథ. 24వ అధ్యాయం అది అంతా కూడా పెళ్లి కథ ఉంటుంది. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడు నామెను కూడని చెప్పి రాశాడు. అంటే క్యారెక్టర్ కీపప్ చేసుకుని బైబిల్లో మనకు కనపడతారు. రెబెకా కనపడుతుంది ఇక్కడ, ఇస్సాకు భార్య. అలాగే యాకోబు కొడుకుల్లో 11వ వాడైనటువంటి యోసేపు కనపడుతున్నాడు. కాబట్టి పిల్లలు గమనించండి, అద్భుతమైన లేఖనాలు ఇవి. యోసేపు పాపానికి ఎంత దూరంగా పారిపోతాడు అంటే రోజు శోధిస్తూ ఉంది. ఎవరు? ఈ యొక్క పోతిఫర్ భార్య శోధిస్తూ ఉంటే ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనం మాట్లాడుతుంది. అక్కడ ఏమంటాడంటే
ఇక్కడ మంచి మెసేజ్ ఇస్తాడు యవనస్తుడు. 27 years వస్తాయంటే సుమారుగాను. ఆ పెద్దవాడి భార్య 35 years ఉంటాయేమో, ఇతనికి 27 కంటే ఎక్కువ ఉండవండి. అప్పుడు అంటాడు, నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపకుండలేదు. ఏంటమ్మా తల్లివి నువ్వు నాకు భోజనం పెడతావు, నీ దగ్గర బానిసని నన్ను మోహిస్తావంటే ఇట్లా అనకూడదు అని చిన్న పిల్లవాడు పెద్ద ఆవిడికి బోధ చేస్తున్నాడు. మన పిల్లలు అలా ఉన్నారా? ఇక్కడ దొరకనట్లు మనకి చెప్పాలంటూ దొరుకుతారా? పెళ్ళే వరకు ప్రపురుషుని చూడలాగే బైబిల్ సాక్ష్యం చెప్తుంది. మన పిల్లల పెంచాలి, పవిత్రంగా పెంచాలా. నేను పరిశుద్ధుడు కనుక మీరు నువ్వు పరిశుద్ధుడి అని రాశాడు. 1 Peter 1:14 మాట్లాడుతుంది. ఇదే విషయంలో లేవీకాండం కూడా 11:44 మాట్లాడుతుంది. కాబట్టి అండి జీవ గ్రంథంలో మాటలు మనం వీళ్ళు జీవ గ్రంథంలో పేర్లు ఎక్కని వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు బతికేశారు వాళ్ళు. కాబట్టి ఆమె అంటుంది ఇక్కడ, తను ప్రేమించి వారికి వాగ్దానం చేసి జీవకిరీటం పొంది. కాబట్టి జీవకిరీటం ఎవరికి వచ్చింది? ఎందుకు వచ్చింది? ఆ సైడ్ ఇక్కడ 39 ఉన్నాడు, నీవు అతని భార్య నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపకుండలేదు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కారం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకున్నాను అని తన యజమాని భార్యను అని ఉంటుంది. చుట్టూ చూడు యోసేపు, ఎవరు లేరు చూడు, నోబడీ ఈజ్ దేర్. బట్ అమ్మ అలా కాదు, దెర్ ఈజ్ ఏ గాడ్ అబౌవ్ అన్నాడు. కాబట్టి అడ్డగదిగిస్తుంది, ఇట్లా చుట్టూ ఎలా చూపిస్తుంది. కానీ ఈయనేమన్నాడు? నిన్ను కర్రేస్తున్నాడు, నాకు దేవుని సంబంధం గట్టిగా ఉంది కాబట్టి నేను పట్టించుకొని ఏం చేయని చెప్పి ఈ అడ్డకర్రకి నిన్ను కర్ర వస్తుంది. సిలువ సాదృశ్యం కనపడుతుంది. ఇక్కడ పెద్ద వచ్చిన మాట్లాడుతుంది. తిన్న మామ యోసేపుతో మాట్లాడుతుండని కానీ అతడు ఆమెతో శయనించుకైనను ఆమెతో విన్నట్టుగా మాట విన్నవాడు కాడు. అలా ఒకరోజు వచ్చాడు, ఇంకా బలం చేస్తే ఆమె చేతిలో తన వస్త్రం విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయాను. 39:12 మాట్లాడుతుంది. కాబట్టి మన పిల్లలు పవిత్రంగా బ్రతకాలా, శోధనకి తారీయకూడదు, వాడి కోసం ప్రార్థించాలా. మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థించుకునే మాట మనం నేర్చుకుందాం. మన పిల్లల కోసం ప్రార్థించాలా, తొట్టులకుండా వీరిని కాపాడాలి, అందుకని వారి కోసం ప్రార్థించాలండి. అటు కృప ప్రభు మన దయచేయండి గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, అయ్యా 10వ తారీఖు 11 మాసంలో నువ్వు తీసుకొచ్చిన లేఖన భాగాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయ్యా ఈ సంగతులు దృష్టాంతముల వారికి సంభవించి యుగాంత ముందు మనకు బుద్ధి కనుక మాట ఎంతో ఆకర్షణీయంగా ఆదర్శంగా మనకు కనపడుతుంది, ఆత్మీయంగా కనపడుతుంది. కనుక మా బిడ్డలు ఈ వయసు వచ్చిన వాళ్ళు తొట్టిల్లుతున్నారు, తొందరపడుతున్నారు, బైకులు కొనమంటున్నారు, కాస్ట్లీ లక్షలు పెట్టి ఐఫోన్ కొనమంటున్నారు, తన బళ్ళు తిరుగుతున్నారు, రేసింగ్ కార్లు బైకులు కొన్ని యాక్సిడెంట్ అయ్యి చనిపోతున్నారు చాలామంది. అయ్యా అలాంటి లోపల కలిసిపోకుండా మా బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఈ యొక్క వాక్యంలో వాళ్ళు పెంచడానికి సాయం దయచేయండి. ప్రార్థించే భాగ్యం మాకు దయచేయండి, మాకు బాధ్యత దయచేయండి. పిల్లల కోసం ప్రార్థించే భాగ్యం దయచేసి వారిని మీకు ఆకర్షించుకొని మరి తొట్టుకుని వీరిని కాపాడి మరి పట్ల మీ యొక్క ప్రణాళిక అది నెరవేరుస్తున్నామని బిడ్డలు మీ చేతికి అప్పగించుకుంటూ అందరూ రక్షణ పొందే భాగ్యం మాకు దయచేయండి. యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.